అందరికీ నమస్కారం. ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు మరి ముఖ్యంగా వీరికి జీవనోపాధి కానీ వీరి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ కార్పొరేషన్ కానీ లేదా ఎస్టీ కార్పొరేషన్ కానీ ఈ యొక్క కార్పొరేషన్స్ ద్వారాగా ప్రతి సంవత్సరం ఏవైతే సబ్సిడీ స్కీమ్స్ అందిస్తూ ఆ స్కీమ్ ద్వారాగా ప్రతి సంవత్సరం 10,000 మంది దగ్గర అభివృద్ధి వైపు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించి మనం ముఖ్యంగా చాలా సందర్భాల్లో లోన్లు కావాలి, లేదా చిన్న లోన్లు కావాలి, లేదా అంగడికి కావాలి, లేకపోతే ఇతరత్ర 1,00,000 లేదా 2,00,000 లోపల కావాలని చాలా సందర్భాల్లో అడుగుతూ వచ్చాం. అయితే ఈరోజు మనం మాట్లాడేది ప్రధానంగా ఏంటంటే ₹1,00,000 2,00,000 వరకు లోన్లు ఇస్తే మహా అంటే సబ్సిడీ వస్తే 50,000 లక్షతో వాటికి స్టాప్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా కాకుండా ఎవరికైనా సరే అర్హత కలిగి ఉండి పూర్తి పేదవాడై ఉండి ఆ కుటుంబానికి జీవనోపాధి కలిగించడానికి ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రభుత్వం మరీ తిరిగి ఆ యొక్క స్కీమ్ని ప్రవేశపెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు టీడీపీ కాకుండా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఆ స్కీమ్ ద్వారాగా అంటే భూమి కొనుగోలు పథకం, ల్యాండ్ పర్చేస్ అంటే ఎవరైతే రైతులు అమ్మే రైతులు ఉంటారో వారి నుండి భూములు సేకరించి వారికి ప్రభుత్వమే చెల్లించి దాంట్లో 1/3 అని చెప్పేసి మనం ఒక భాగము ప్రభుత్వం నుంచి లేదా కార్పొరేషన్ నుంచి 3 భాగాలు ఈ విధంగా డబ్బులు చెల్లించి ఆ రైతు నుంచి కొనుగోలు పథకం అనేది ఉండేది. సో అప్పట్లో జంతులూరు లేదా రాయదుర్గం చాలా ఏరియాలో కొన్ని వందల ఎకరాల భూమి కూడా కార్పొరేషన్ ద్వారా పంచిన సందర్భం ఉంది. అయితే తర్వాత క్రమంలో వైసీపీ ప్రభుత్వం రావడం, తర్వాత ఆ పథకాన్ని పూర్తిగా కనుమరుగు కావడం, ఆ పథకం అనేదే లేకుండా పోయే సందర్భం వచ్చింది. మరీ తిరిగి మేము ఈరోజు డిమాండ్ చేసేది లేదా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరీ తెలుగుదేశం పార్టీని ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి ఆ యొక్క స్కీమ్ ద్వారాగా ప్రతి పేదవాడికి 3 ఎకరాల భూ పంపిణీ ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా తరతరాలుగా సాగు చేసుకుంటూ వచ్చే పంటను పండించుకుంటూ ఆ పంట ద్వారాగా లబ్ధి పొందుతూ ఆ కుటుంబం జీవనోపాధి కోసం ఉపయోగపడే సందర్భం ఉంటుంది, తరతరాలుగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో మేము ఒకటే ఈ యొక్క ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే తప్పనిసరిగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారాగా భూమి కొనుగోలు పథకం ద్వారాగా ప్రతి పేదవాడికి అర్హత కలిగిన ప్రతి పేదవాడికి 3 ఎకరాల భూ పంపిణీ ఇవ్వాలి అని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము కూడా చాలా సందర్భాల్లో చేసాం, చాలా సందర్భాలు చెప్తా ఉన్నాం. మీరు ఈ యొక్క డిమాండ్ని మీరు పరిగణలోకి తీసుకొని ముందుకు తీసుకెళ్తే ఎంతో కొంత ఎస్సీలు ఎస్టీలు మరి కొంచెం ముందుకెళ్ళడానికి లేదా అభివృద్ధి వైపు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందనేది మా యొక్క ఆలోచన, మా యొక్క విజ్ఞప్తి కూడా. సో ఏదేమైనా ఈ యొక్క 3 ఎకరాల భూ పంపిణీ చేయాలని చెప్పేసి ఎస్సీ జనసంఘం ద్వారాగా మేము గతంలో చెప్పాం. ఎస్సీ జనసంఘం ద్వారాగా కదిర్ నుంచి అనంతపురం వరకు కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర తర్వాత అనంతపురం కలెక్టర్ గారికి, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి మా యొక్క విజ్ఞప్తి తెలియజేయడంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన సందర్భం. సో మరొకసారి ఈ యొక్క ప్రభుత్వం స్పందించకపోతే లేదా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు రాకపోతే తప్పనిసరిగా ఎస్సీ జనసంఘంగా ప్రజా సంఘాలుగా బాధ్యత కలిగిన వ్యక్తులుగా మేము తప్పనిసరిగా ఆ 3 ఎకరాల భూ పంపిణీ కోసం మాట్లాడతాం. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని కూడా సీఎం గారిని కూడా కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఏది ఏమైనా సరే పేదవాడిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు మంచి ఆలోచన చేయాలి, ఆలోచనలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాల ద్వారా ప్రజలు పేదవాడు మరింత ఆనందంతో ముందుకెళ్లే విధంగా, వారు గొప్ప స్థాయికి వెళ్లే విధంగా, ఆత్మ గౌరవంతో బతికే విధంగా 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని ఆ స్కీమ్ని మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఎక్కడ చూసినా కూడా రకరకాలుగా కూడా ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్కీమ్ కోసం ఈ యొక్క ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.